తను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఈ గడపలో అడుగు పెట్టాలి. ఈ ఇంటి యువరాజులాగా, ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజావారిలా మళ్ళీ అడుగు పెట్టాలి. ఈ ఇంట్లో శుభకార్యం జరగాలి. అందరి మనసులు సంతోషంతో నిండిపోయేలా జరగాలి. వెళ్ళు శేఖర్, వెళ్ళు. ఎక్కడున్నాడో వెతుకు. వీలైతే వివరించు. తన కోసం ఓ ప్రాణం విలవిల్లాడుతుందని, మరో ప్రాణం తన కోసమే మళ్లీ పుట్టి ప్రేమ కోసం ఎదురు చూస్తుందని చెప్పు. వెళ్ళు. అలాగే మేడం, తప్పకుండా. చాలా సంతోషంగా ఉంది. వీలైతే హనుమంతుళ్ళ రెక్కలు కట్టుకుని దేవాసాన్ని వెతికి తెస్తాను. భవాని అక్క, ఈ విషయాలేవి కృష్ణకి తెలియనక్కర్లేదు. నిశ్చితార్థం గురించా అక్క? పెద్దబాబు ప్రతిరూపం గురించి. ఆ వ్యక్తే ఇన్ని రోజులు ఈ ఇంటిని ఎదిరించిన విషయం. ఖచ్చితంగా పెద్దబాబు ఈ ఇంటి రక్తమే. నా మనసు చెప్తోంది. ఈ ఇంటి వారసుడే. రేపు కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ములు వాళ్ళు. పెద్దబాబు ప్రతిరూపం దొంగ అని క్రిష్కి ఎప్పటికీ తెలియకూడదు. తనన్న దొంగ అని తెలిస్తే రేపటి రోజున వాళ్ల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. భగవంతుడా, నిన్ను కొలిచాను. మా వంశాంకురాన్ని మాకు ప్రసాదించావా? ఇక లేడు అనుకున్న నా పెద్దబాబు రూపాన్ని నా కోసం మిగిలేలా చేసావా తండ్రి? అంతా అయిపోయింది. వాడు వారసుడు కాకపోయినా వెతికి తెచ్చి మరీ వారసత్వం అంటకడుతుంది. మేడం, నేను బయలుదేరతాను. తిరిగి దేవాసార్తోనే వస్తాను. నన్ను చేరదీసి ఆదరించినందుకు ఈ ఇంటి హనుమంతుడినై మన సీతారాముల్ని కలుపుతాను మేడం, కలుపుతాను. వస్తాను మేడం. నాన్న, గత జన్మలో నన్ను జరిగిన పొరపాటు మళ్ళీ జరగనివ్వను. ఎక్కడున్నావు? ఈ అమ్మని ఎప్పటికి కలుస్తావు పెద్దబాబు? ఎప్పటికి కలుస్తావు? ఎప్పటికి కలుస్తావు? భవాని, ఏమైంది? ఇంకేమవుతుంది? అదిగో ఆ మహాతల్లి ఇంట్లో అడుగుపెట్టింది, మన పతనానికి నాంది పలికింది. ఏంటే సౌందర్య, ఏవైనా కావాలా? అమ్మగారు అంటే అది ఈ ఇంట్లో నిన్ను మహారాణిలా చూసుకోమన్నారు కదా అని అడుగుతున్నాను. అమ్మగారు. వా, మీ అమ్మా నాన్నలు వేసిన స్కెచ్ అద్దరిపోయిందే.
ఆత్మాభిమానం పేరుతో వాళ్ళు అవుట్ హౌస్ లో ఉంటూ నిన్ను మాత్రం అందలం ఎక్కించి మహారాణి లాంటి జీవితం ఇవ్వాలని ఏం ప్లాన్ చేశారే. శభాష్. వాళ్ళకి మొదట్నుంచి తెలిసిన విద్య అదే కదా భవానీ. గోతులు తవ్వడాలు, స్కెచ్లు వేయడాలు మీకు తెలిసిన విద్య. మాలాంటి వాళ్ళను అందులో ఇరికించడం మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. ఆహా, మా గురించి సమాచారం బాగానే సేకరించావే. అయితే ఏ స్కెచ్లు ఏ ప్లాన్లు లేకుండా ఏం చేయబోతున్నావో చెప్తాం విను. పార్వతి ఇంట్లోకి పని మనిషిగా వచ్చింది. ఇంటికి పట్టపురాణి అయింది. కాని నువ్వు ఈ ఇంటికి మహారాణిగా వచ్చావు. పని మనిషి అవడానికి రెడీగా ఉండు. ఏంది? భయపెడుతున్నారా? బెదిరిస్తున్నారా? ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు కోరుకుంటున్నట్టు ఈ ఆస్తి కోసమో ఈ అంతస్తుల కోసమో నేను రాలేదు. నేను కోరుకున్నది వేరు. దాన్ని నేను దక్కించుకుంటున్నా. ఏంటే నువ్వు దక్కించుకునేది? నీ దొంగ ప్రేమికుడు ప్రేమనా లేక దొంగ ప్రేమికున్నా? మాటలు మాటలు మర్యాదగా రానియండి. భవానీ బామ్మ, బాధలో ఉన్నాను కదా అని ఏది మాట్లాడినా భరిస్తాననుకుంటున్నావేమో. నా గురించి ఏదైనా మాట్లాడు, కొట్లాడతాను. నా అభి గురించి ఒక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలియదు. నుదుటిన తనంతట తాను కుంకుమ దిద్దుకొని మొగుడని భ్రమలో బతుకుతుంది పిచ్చిది. ఆ మాత్రం ఉంటుంది భవానీ. కలలుగంటూ బతకాల్సిందేనే నువ్వు. జరగబోయే నిశ్చితార్థమే నీకు ఆఖరి ఘట్టం. చాలా ఆకలితో ఉన్నట్టున్నావు భవానీ బామ్మ. నీ కడుపు మంట నాకు తెలుస్తుంది. నాకు కడుపు మంట కాదే, నీ గుట్టు బయట పెట్టి నిన్ను బయట పెడితే ఏం జరుగుద్దో నీకు బాగా తెలుసు. నా అభి ఎవరో ఏంటో అనేది కూడా నీకు తెలుసు. నా అభి ఈ ఇంట్లో అడుగు పెడితే ఏం జరుగుతుందో నీకు తెలుసనే విషయం నాకు తెలుసు. భవానీ బామ్మ, గుర్తుపెట్టుకో. మా అమ్మ అయ్యకిచ్చిన ఒకే ఒక్క మాట కారణంగా నేను నోరు మెదపలేదు. ఒకే ఒక్క మాట చెప్తే చాలు, అమ్మగారి దగ్గర నా గుండెల నిండా నా అభి ఉన్నాడని తెలిసిన ఆ మరుక్షణమే నీ విషయాలన్నీ తలకిందులవ్వడం ఖాయం. నా అభిని ఈ ఇంట్లోకి తీసుకొస్తాను, తీసుకొచ్చి తీరుతాను. తీసుకొస్తావా? ఎలా తీసుకొస్తావే? తినబోయే ముందు రుచెందుకు, నువ్వే చూస్తావుగా. తనొక్కసారి ఈ ఇంట్లో అడుగు పెడితే అతనెవరో తెలిసి కూడా నువ్వు ఆడుతున్న నాటకం అఖిలాండేశ్వరి గారికి తెలిసిందంటే అప్పుడు నీకు బ్యాండ్ భోజం మొదలవుద్ది. ఏమవుతుందే? చెప్పనా? వింటవా? వినే ఓపికందా? నా అభి ఎవరో తెలిసి కూడా నువ్వు దాచినందుకు అఖిలాండేశ్వరి గారి కోపానికి భస్మమైపోతావు. చూస్తానే. చూడు, ఆ రోజు కోసమే ఎదురు చూడు. వెళ్ళు. నీ అంతు చూస్తానే. వెళ్ళు. ఏంటిది భవానీ? ఏకులా వచ్చి మేకులా తయారైంది. చిన్నెన్ని మాటలంది. ఆ మాటలు వింటుంటే ఇంకా ఇది ఇక్కడే ఉంటే ఏదైనా జరగచ్చు. అంతకంటే ముందే మనమే ఏదో ఒకటి చేయాలి. వాడున్నాడని తెలిసేలోపే దీని కథ ముగించాలి. ఏమంటున్నావు భవానీ? అఖిలక్కకి ఆ చంద్రశేఖర్ పెదబాబు రూపంలో ఓ వ్యక్తి ఉన్నాడని చెప్పాడు. అఖిలక్కిక వాళ్ళిద్దరినీ కలపడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంది. నిశ్చితార్థంలోపు అతన్ని తీసుకురావాలని అందరికీ చెప్పింది. అంటే దానర్థం వాణ్ణి దీన్ని కలపడానికే కదా. ఏంటి భవానీ నువ్వనేది? అవును, అఖిలక్కకి వాడున్నాడని తెలిసింది. వాణ్ణి ఇంటికి తెచ్చే పనిలో ఉన్నారు.
తీసుకొస్తే తీసుకురాని. కృష్ణ వాడవుతాడు కదా. ఓసే పిచ్చిదానా, వాడు అది పెళ్లి చేసుకొని అక్క కళ్ళ ముందు కనబడితే ఇంట్లో ఇక ఎవ్వరూ కనిపించరు, వినిపించరు. అంటే ఏంటి భవానీ? వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? క్రిష్ సింహాసనం మీద కూర్చొని రాజాలా ఉంటాడు. కేవలం కిరీటం ధరించిన రాజు, కాని పేరుకే రాజు. జనంలో ఒకడిగా మిగిలిపోవాల్సిందే తప్ప జనం చేత జేజేలు కొట్టించుకోలేడు. నీకు క్రిష్కి దక్కాల్సిన అధికారం, ఐశ్వర్యం, గౌరవం అన్నీ వాళ్లకే దక్కుతాయి. అనుక్షణం మనల్ని చీదరించుకునేవారు ఇంకా మనల్ని చీదరించుకుంటూనే ఉంటే ఎలా చూస్తూ ఉండగలం? చెయ్యాల్సింది చేసి తీరుతాను. ఈ ఆటంకాలన్నీ తొలగిపోయి మనం సంతోషంగా ఉండాలంటే ఒకే ఒక్క సాహసం చెయ్యాలి. దాన్ని పైకి పంపించడం. అంత ఈజీగా ఎలా చేయగలం? ఉంది కదా బ్రహ్మాస్త్రం, దాని చావుని దాని చేతే రాయిద్దాం, పైకి పంపిద్దాం. ఎట్లనైనా నా అభిని కలవాలి. మా ప్రేమని గెలిపించుకోవడం మాత్రమే కాదు, అభి మంచితనాన్ని కూడా నిరూపించాలి. అర్జెంటుగా అభిని కలవాలి. అమ్మ సౌందర్య, జాగ్రత్తమ్మా, చూసుకొని వెళ్ళు. సౌందర్య, ఏంటమ్మా ఏదో కంగారుగా ఉన్నావు? నువ్వు ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీ గురించి, నీ జీవితం గురించి మేడం ఒక నిర్ణయం తీసుకున్నారు. నువ్వు ఈ ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని. నువ్వు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నాది భయం కాదంకల్, బాధ. అంకల్, అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా? అయ్యో, దాందే ఉందమ్మా, తీసుకో. మేడం చూసుండ్రు, లేదంటే ఈ ఫోన్ ఏంటి, ఐఫోనే నీ చేతిలో ఉండేది. మాట్లాడుకోమ్మా. సూర్య, మన ప్రేమకు ఎంతో సాయం చేసి మనల్ని ఒక్కటి చేసిన ఆ ఇద్దరి కోసం, వాళ్ళ ప్రేమ కోసం ఏదైనా చేయాలి. అవును చంద్రిక, ఏదైనా చేయాలి. హలో, ఎవరు? చంద్రిక, నేను సౌందర్యని. సౌందర్య, ఎలా ఉన్నావే? నేను బాగున్నానే, బానే ఉంటాను. నా గురించి పక్కన పెట్టు. నేను అర్జెంటుగా అభిని కలవాలి. సౌందర్య? అవునే, కలవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అభిని కలిసి తీరాలి. నేను రేపు గుడికొస్తాను. నువ్వు అభిని అక్కడికి తీసుకురా. ఒక్కసారి అభిని తీసుకురా. ఈ ఒక్క సాయం చేయవే. సౌందర్య, నువ్వంతలా అడగాల్సిన అవసరం లేదు. ఇది చేయడం మా బాధ్యత. ఏ గుడికో తెలుసు కదా? తెలుసు, తీసుకొస్తాను. చంద్రిక, అభిని తప్పకుండా తీసుకొస్తావు కదా? తీసుకొస్తాం సౌందర్య. ఫోన్ చేసావు, వాళ్ళు చూస్తే తర్వాత ఏమన్నా అయితే ఏం చేస్తారే? ఏం చేస్తారు? మనసుని కట్టడి చేయనీకి, మనిషిని సంపనీకి ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనసు ఎవరి మాట వినదు. దానికి కావాల్సింది దొరికే వరకు పోరాడుతూనే ఉంటది. జాగ్రత్త సౌందర్య. చంద్రిక, రేపు గుళ్ళో మా జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పు. ఈ నిర్ణయం మీదే మా బతుకులు ఆధారపడున్నాయని కూడా చెప్పు. అభి నా మాట కాదనుడు. ఒకవేళ నాన్నకిచ్చిన మాట అభిని ఆపాలని చూస్తే, అభి రాకపోతే ఒకే ఒక్క మాట చెప్పు.
నేనుండనని? సౌందర్య, ఏం మాట్లాడుతున్నావే? ఒకవేళ అభి రాకపోతే చెప్పమంటున్నాను. నేనిక ఉండనని. నేను ఎలాగైనా అభి గారిని తీసుకొస్తాను. నువ్వు? నేను ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడతాను. గుడికొస్తాను. మర్చిపోకు. అభిని తీసుకురా. ఎలాగైనా అభిని తీసుకొచ్చే బాధ్యత మాది. తీసుకొస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఉంటాను. రేపు అభిని చూస్తానన్న ఆశతో ధైర్యంగా ఉంటాను. సూర్య, విన్నావుగా సౌందర్య ఎంత బాధపడుతుందో. ఎలాగైనా అభి గారిని ఒప్పించి గుడికి తీసుకెళ్ళాలి. వాడు రానన్నా నేను ఒప్పిస్తా. తీసుకువెళ్ళడం మన బాధ్యత. తీసుకెళ్దాం. హలో, మీరు చెప్పింది కరెక్టేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఘట్టమనేని అఖిలాండేశ్వరి, నన్ను వెతుక్కుంటూ వచ్చే రోజులు దగ్గర పడ్డాయని నాకు తెలుసు. ఈ లోపు నేను అనుకున్న కార్యక్రమాలన్నీ చేస్తానని కూడా నాకు తెలుసు. నీకు చెప్పి మరీ డబ్బులు కాజేస్తున్నందుకు నన్ను వెతికిస్తావని తెలుసు. అయినా అంత ఈజీగా ఎలా దొరుకుతాననుకున్నావు? దొరకను. నీకు చెప్పింది చేసి చూపించాలిగా. దానికి ముహూర్తం రేపే. రే అభి, అభి, సౌందర్య ఫోన్ చేసిందిరా. అవునా? అవునరా అభి, తను అక్కడ చాలా బాధలు పడుతుందిరా. తను ఫోన్ చేసి మాట్లాడినప్పుడే అర్థమైంది తను ఎలాంటి కష్టాల్లో ఉందో. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నేను కలవాలని ఫోన్ చేసిందిరా. అవును అభి గారు, రేపు ఎలాగైనా మిమ్మల్ని గుడికి తీసుకురమ్మని చెప్పింది. రేపా? అవును, రేపే. రేపు నేను రాలేను. రే అభి, అలా అనుకురా. మీరు ఇలా అంటారని కూడా చెప్పింది. మీరు రాను అంటే తనేమవుతుందో చెప్తే మీరు తట్టుకోలేరు. అభి, నువ్వు రానని ఈ మాట అది తనకు నువ్వు లేవనే మాటగా మారుతుందిరా. అర్థం చేసుకో. రే సూర్య, నీకిదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అన్నింటికన్నా ముఖ్యమైన పని ఒకటి ఉంది. అది చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టక తప్పదు. అభి గారు, సౌందర్య ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చెప్పినా మీరు ఇలా అంటున్నారంటే, అయినా సౌందర్య కన్నా ముఖ్యమైన పనుందా మీకు? 4 గోడల మధ్య భయంగా బతుకుతుంది. నీకోసం ఎలాగైనా బయటపడాలని చూస్తుంటే మీరు ఇలా అనడం. చంద్రిక, అభి వస్తాడు, నువ్వు వెళ్ళు. సూర్య, రే ఆగరా. చంద్రిక, నువ్వు వెళ్ళు, వాడిని నేను తీసుకొస్తా. రే అభి, అఖిలాండేశ్వరి దగ్గర డబ్బు కొట్టేయడమేనా నీ ముఖ్యమైన పని? డబ్బు కొట్టేయడమే కాదురా, ఈ అనాథాశ్రమం నేను లేకున్నా దీనికి ఏ లోటు రాకుండా చేయడమే ముఖ్యం. అది రేపే చేయాల్సిన అవసరం ఏముందిరా? రేపు ఒక్కరోజు వదిలే, ఎల్లుండి చేయి, మరొక రోజు చేయి, లేకపోతే ఇంకొక రోజు చేయరా. ఈ లోపు పట్టుబడితే? రే, నువ్విక్కడ పట్టుబడ్డం గురించి ఆలోచిస్తున్నావురా. అక్కడ తను ప్రాణాల గురించి ఆలోచిస్తుంది. నువ్వు రేపు గుడికి రాకపోతే తను చస్తుందిరా. తను ప్రాణాలతో మిగలదు. నువ్వు రేపు కలవకపోతే అదే తనకు తుది శ్వాస అవుతుంది. ఇప్పుడు చెప్పు, అఖిలాండేశ్వరిపై పగ తీర్చుకోవడం ముఖ్యమా, నీ ప్రేమ నిలబెట్టుకోవడం ముఖ్యమా? నువ్వే నిర్ణయించుకో.